సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మరి స్టాండర్డ్ జీకే మరియు జిఎస్లోని చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మనము డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుందండి ప్రతిరోజు. ప్రీవియస్గా 2 టాపిక్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే. మరి ఈరోజు టాపిక్ నెంబర్ 3 అండి, భారతదేశ జాతీయ చిహ్నాలు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీ నుండి ఆశించేది కేవలము చిన్న లైక్ అండ్ ఒక కామెంట్, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం అంతే. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 1, ఏనుగుల సంతతిని పెంచడానికి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఏంటండి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటి పథకాన్ని? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 1992వ సంవత్సరంలో ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది, ఏనుగులను సంరక్షించడానికి. మరి ఏనుగు అనేది భారతదేశం యొక్క వారసత్వ జంతువు అండి. ఏంటది? వారసత్వ జంతువు. ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు, భూమిపైన ఉండేటువంటి జంతువు ఏంటి అంటే ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఓకే, గమనించాలి. మరి ప్రపంచంలో ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి అన్ని జంతువుల్లోకెల్లా గర్భస్థ కాలము ఎక్కువగా ఉండేటువంటి జంతువు కూడా ఏనుగుగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన జాతీయ పతాకంలో దేనికి చెందినవి? విశ్వాసం, పరాక్రమం, నమ్మకం. ఈ అంశాలు పతాకంలో ఏ అంశానికి చెందినవండి? ఏ కలర్కి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ సి, ఆకుపచ్చ రంగు. ఓకే, విశ్వాసం, పరాక్రమం, నమ్మకం. సో ఆకుపచ్చ రంగుకు సంబంధించినవిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? 1970 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. పెద్ద పులిని జాతీయ జంతువుగా 1972లో గుర్తించడం జరిగింది. సరికానివేంటండి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే సరికాదండి. ఓకేనా, 1970 కాదు, 72 వరకు కూడా మరి సింహమే జాతీయ జంతువుగా ఉండేది మనకి. ఓకేనా, తర్వాత పెద్ద పులిని జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగింది 1972 సంవత్సరంలో. వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకొచ్చారండి. అందులో భాగంగా మరి భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి జాతి పెద్ద పులులు, రాయల్ బెంగాల్ టైగర్స్ అని చెప్పేసి వాటిని సంరక్షించే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా, సింహం 1972 వరకు కూడా ఉండేదండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మరి భారతదేశంలో ఆసియాటిక్ సింహాలు ఉండేటువంటి ఏకైక నేషనల్ పార్క్ ఏంటంటే గిర్ నేషనల్ పార్క్, గుర్తుంచుకోవాలి. మరి పెద్ద పులులు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్, టైగర్ స్టేట్ అంటారు. ఓకేనా, 2 పాయింట్స్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఏ సంవత్సరంలో ఆంగ్లంలోకి అనువదించారు? జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఏ సంవత్సరంలో ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేశారండి? ఆన్సర్ ఆప్షన్ సి,
1919వ సంవత్సరంలో 1919. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి ఈ యొక్క జాతీయ గీతాన్ని రచించినందుకు గాను, ఓకేనా, జాతీయ గీతాన్ని రచించినందుకు గాను 1913వ సంవత్సరంలో మరి ఆసియాలోనే ఫస్ట్ పర్సన్ అండి నోబెల్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఈ యొక్క జాతీయ గీతమైనటువంటి మన జనగణమన ఏదైతే ఉందో దాన్ని గీతాంజలి అనేటువంటి గీతాంజలి అనేటువంటి బుక్ నుంచి అయితే తీసుకోవడం జరిగిందండి. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. క్రింది వానిలో సరైన వాక్యము: సూర్యోదయం నుంచి సూర్యాస్తమం లోపల మాత్రమే జెండాను ఎగరవేయాలి. జెండాను ఎగరవేసినప్పుడు అది భూమిని తాకరాదు. సరైనవి ఏంటంటే ఆప్షన్ డి, రెండు కూడా సరైనవే అండి. ఓకే, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల మాత్రమే జెండాను ఎగరవేయాలి. జెండాను ఎగరవేసినప్పుడు అది భూమిని తాకరాదు. నెక్స్ట్ వన్: ధర్మచక్రానికి ఎడమ వైపు గుర్రం ఉంటుంది, అయితే దానికి సంకేతం ఏంటి? ధర్మచక్రం ఉంటుంది కదండి, మన యొక్క జాతీయ చిహ్నం, ఎంబ్లం, నేషనల్ ఎంబ్లంలో పైన 3 సింహాలు ఉంటాయి. కింద సత్యమేవ జయతే అని రాసి దాని ఇరువైపులా ఏముంటుందంటే ధర్మచక్రానికి ఎడమ వైపు గుర్రం ఉంటుందండి. ఓకేనా, మరి దానికి చిహ్నం ఏంటి, దానికి సంకేతం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, పౌరుషానికి సంకేతం అండి గుర్రం. ఓకే, క్రింది వాటిని జతపరచండి: ఆనందమఠ్, జాతీయ ప్రతిజ్ఞ, వందే మాతరం, జాతీయ క్యాలెండర్. వీటిని ఏ సంవత్సరంలో తీసుకురావడం అయితే జరిగింది? చూద్దామండి వన్ బై వన్. ముందుగా ఆనందమఠ్ని 1882లో రచించడం అయితే జరిగిందండి. ఆనందమఠ్. ఓకేనా, మన వందే మాతరం ఉంది కదా, అందులోంచే తీసుకున్నాం మనము. ఆనందమఠ్ 1882. నెక్స్ట్ జాతీయ ప్రతిజ్ఞ, ఆప్షన్ ఏ 1962లో రచించారు. వందే మాతరము 1896లో రచించడం జరిగింది. జాతీయ క్యాలెండర్ 1557లో మరి రచించడం అయితే మనము చూడవచ్చు. మనం ఫాలో అయ్యేది గ్రెగేరియన్ క్యాలెండర్ అండి ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ వన్: ధర్మచక్ర పీఠ భాగమునందు సత్యమేవ జయతే వాక్యము ఏ లిపిలో ఉంటుంది? ఇంతకుముందు అనుకున్నాం కదా మనము, మన జాతీయ చిహ్నంలో అంటే ఎంబ్లం, నేషనల్ ఎంబ్లంలో మరి 3 సింహాలు ఉంటాయి పైన గుర్తు, 4వది వెనక వైపు ఉంటుంది. ఓకే, బట్ కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుందండి, అందరికీ తెలుసు కదా. మరి అది ఏ లిపిలో ఉంటుంది? ఓకేనా, ఏ భాషలో ఉంటుందండి? సింపుల్ ఆన్సర్ ఆప్షన్ డి, దేవనాగరి లిపి అండి అది. ఓకేనా, దేవనాగరి లిపి. ఈ యొక్క దేవనాగరి లిపి నుండే మనకి హిందీ కూడా రావడం అయితే జరిగిందండి. ఓకేనా, హిందీ కూడా ఈ దేవనాగరి లిపి నుండే రావడాన్ని మనమైతే చూడవచ్చు. మరి యొక్క సత్యమేవ జయతే అనేది ఈ యొక్క మన జాతీయ చిహ్నం నుంచి తీసుకున్నామండి. మరి జాతీయ చిహ్నాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అశోకుని యొక్క సారానాథులోని అశోకుని యొక్క స్తూపం ఉంటుందండి ఒకటి, ఆ స్తూపం నుంచి అయితే మనము తీసుకున్నాం. నెక్స్ట్ వన్: క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలలో తప్పుగా జతపరచబడినది ఏది? రాష్ట్రపిట్ట, పాలపిట్ట, రాష్ట్ర వృక్షము వేప చెట్టు, రాష్ట్ర పుష్పము మల్లెపువ్వు, రాష్ట్ర శాస్త్రీయ నృత్యము కూచిపూడి. తప్పుగా ఉన్నది ఆప్షన్ ఏ అండి, రాష్ట్ర పక్షి పాలపిట్ట అనేది తప్పు. ఓకే, రాష్ట్ర వృక్షము వేప చెట్టు కరెక్ట్. రాష్ట్ర పక్షి పాలపిట్ట అనేది తప్పు, రాష్ట్ర వృక్షం వేప చెట్టు, రాష్ట్ర పుష్పము మల్లెపువ్వు, రాష్ట్ర శాస్త్రీయ నృత్యము కూచిపూడి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏంటండి? కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తెలిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే ఏపీ బర్డ్ అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా, ఇంపార్టెంట్ మీ టాస్క్ ఇది. ఓకే, నెక్స్ట్: వందే మాతరం గేయానికి సంగీతాన్ని సమకూర్చిన వ్యక్తి ఎవరో క్రింద ఇవ్వబడిన వారిలో గుర్తించండి. వందే మాతరం గేయానికి ఆన్సర్ ఆప్షన్స్ అండి, జాదూనాథ్ భట్టాచార్య గారు. జాదూనాథ్ భట్టాచార్య గారు. మరి వందే మాతరం గేయాన్ని రచించిన వారు ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ అండి. ఓకేనా, బంకిం చంద్ర
చటర్జీ గారు రచించడము జరిగింది. నెక్స్ట్ వన్, వందే మాతర గేయాన్ని 1896లో ఏ ప్రదేశంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పాడారు? ఎక్కడ జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అండి? 1896లో. ఆప్షన్ బి కలకత్తా సమావేశంలో. ఎక్కడండి? కలకత్తా, పశ్చిమ బెంగాల్లో. అప్పుడు కలిసే ఉండేది కాబట్టి బెంగాల్ అంతే. ఓకేనా? 1905లో అది విభజించడం జరిగింది. బట్ 1896లో ఎక్కడ? కలకత్తాలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా వందే మాతర గేయాన్ని ఆలపించడం జరిగిందండి బంకిం చంద్ర చటర్జీ గారు. ఓకే, నెక్స్ట్ వన్, జాతీయ ప్రతిజ్ఞను 1962లో మొదటిసారిగా ఏ పాఠశాలలో ఆలపించారు? ఆప్షన్ డి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ పాఠశాలలో దీన్ని ఆలపించడం అయితే జరిగింది మొదటిసారిగా 1962లో. నెక్స్ట్ వన్, జాతీయ ప్రతిజ్ఞ ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1965 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 62లో రాస్తే 65 జనవరి 26 నుంచి దీన్ని మరి గుర్తించడం అయితే జరిగింది అధికారికంగా. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వాటిలో మకర రాశి ఏ రాశుల మధ్య ఉంటుందో గుర్తించండి. మకర రాశి ఏ రాశుల మధ్య ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ 1 మరియు 2. ధనస్సు మరియు కుంభం రాశుల మధ్య మకర రాశి ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించిన పూర్తి జాతీయ గీతంలో ఎన్ని చరణాలు ఉంటాయి? ఎన్ని చరణాలు ఉంటాయండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి మరి జాతీయ గీతంలో? ఆన్సర్ ఆప్షన్ సి అండి 5 స్టాంజాలు అయితే ఉంటాయి. అంటే 5 చరణాలు అయితే ఉంటాయండి. ఓకేనా? అందులో నుంచి తీసుకున్నటువంటి ఒక చరణమే మన జాతీయ గీతము. ఓకేనా? మొత్తం తీసుకోలేదు, అందులో ఒకటి మాత్రమే మనము తీసుకున్నామండి. పూర్తి జాతీయ గీతము సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో మన జాతీయ చిహ్నంలో నాగరికత సంస్కృతికి చిహ్నంగా దేనిని భావిస్తారు? మన జాతీయ చిహ్నంలో నాగరికతకి సంస్కృతికి చిహ్నంగా దేనండి? ఆప్షన్ బి తామర పువ్వు, లోటస్. ఇది మన జాతీయ పువ్వు అండి. ఓకేనా? నేషనల్ ఫ్లవర్ తామర పువ్వు, లోటస్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనటువంటి వాక్యము. ఆంధ్రప్రదేశ్లో పెద్ద మర్రి చెట్టు కదిరి వద్ద ఉంది. తెలంగాణలో పెద్ద మర్రి చెట్టు పిల్లల మర్రి. ఆన్సర్ ఆప్షన్ డి. 2 కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సాధారణ శక సంవత్సరం ఏ నెలలో ప్రారంభమవుతుంది? సాధారణ శక సంవత్సరము. ఆన్సర్ ఆప్షన్ బి అండి మార్చి 22న శక సంవత్సరము ప్రారంభమవుతుందండి. ఓకేనా? శక సంవత్సరము ఇంపార్టెంట్. మనది 0 నుంచి స్టార్ట్ కాదండి. మన క్యాలెండర్ 0 నుంచి స్టార్ట్ కావదు, 78 నుంచి 78 నుంచి స్టార్ట్ అవుతుందండి శక సంవత్సరం. 0 నుంచి 1 2 3 4 ఇలా స్టార్ట్ కాదు, డైరెక్ట్ స్టార్ట్ కావడమే 78 నుంచి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఓకే, క్రింద ఇవ్వబడిన వాక్యాలు దేనికి చెందినవి చూద్దాం. 2002 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 2002 జనవరి 26 నుంచి. జాతీయ జెండా పొడవు వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండాలి. జెండాను ఎగరవేయరాదు. ఏంటండి ఇవన్నీ? సో జాతీయ జెండా కోడ్. ఓకేనా? జాతీయ జెండా కోడ్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా? ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి కంపల్సరిగా. నెక్స్ట్, క్రింది వాటిలో జాతీయ చిహ్నాలుగా గుర్తించిన సంవత్సరాలను గుర్తించండి. పులి భారతదేశ జాతీయ జంతువు, ప్రైడ్ యానిమల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, నెమలి జాతీయ పక్షి, గంగా నది జాతీయ నది, ఏనుగు వారసత్వ జంతువు, హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా. ఏ సంవత్సరాలలో వీటిని గుర్తించారని మరి మనము చూద్దాము 1 by 1.
ముందుగా పులి అండి 1972లో, తర్వాత నెమలి 1964లో, 72లో, 64లో నెమలిని, గంగా నదిని 2008 అండి, 2008వ సంవత్సరంలో గంగా నదిని జాతీయ నదిగా గుర్తించారు. ఏనుగుని 2010లో వారసత్వ జంతువుగా గుర్తించడం అయితే జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారత జాతీయ క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ కంటే ఎన్ని సంవత్సరాలు వెనుకబడి ఉన్నది? భారత జాతీయ క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ కంటే ఎన్ని సంవత్సరాలు వెనుకబడి ఉందండి? ఆన్సర్ ఆప్షన్ బి 78 అండి. చెప్పాను కదా నేను, 78 నుంచి మన శక సంవత్సరం ప్రారంభమవుతుందని. కాబట్టి 78 సంవత్సరాలు ఇంగ్లీష్ క్యాలెండర్ కంటే మనము వెనకబడి ఉంటాం. 0 నుంచి స్టార్ట్ కాలే మన క్యాలెండర్, 78వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ కంటే 78 సంవత్సరాలు వెనుకబడి ఉంటుంది మన క్యాలెండర్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యము. జాతీయ గీతం 1950 జనవరి 24 నుండి అధికారికంగా వాడుకలోకి వచ్చింది. జాతీయ గీతాన్ని పాడడానికి తీసుకోవలసిన సమయము 52 సెకండ్లు. సరైనవి ఏంటండి ఇందులో? ఆప్షన్ డి 2 కూడా సరైనవే అండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో కేంద్ర ప్రభుత్వం జాతీయ వారసత్వ జంతువుగా దేన్ని ప్రకటించింది? ఓకే, నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఏంటండి అది? ఏనుగండి. ఓకేనా, ఏనుగు, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారత జాతీయ చిహ్నమైన 4 సింహాలు ఎక్కడి నుంచి గ్రహించాము? 4 సింహాలు మన జాతీయ చిహ్నంలో ఉంటాయి కదండి, నేషనల్ ఎంబ్లంలో. ఎక్కడి నుంచి తీసుకున్నాం మరి అది? ఆప్షన్ సి, సారానాథ్లో ఉన్నటువంటి స్తూపం నుంచి, సాంచి స్తూపం నుంచి మనము దీన్ని తీసుకోవడం అయితే జరిగింది. దీన్ని అశోకుడు వేయించారండి. ఎవరు? అశోకుడు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో జాతీయ చిహ్నంలో అశోక చక్రంకు ఇరువైపులా ఉండే జంతువులేంటో గుర్తించండి. పైన మనం చూసాం ఆల్రెడీ, ఒక జంతువు ఉంటుందని, అదేంటి? గుర్రం ఉంటుందని చూసామండి, పరాక్రమానికి చిహ్నము. మరి ఇంకొకటి ఏంటి దాంతో పాటుగా అంటే ఆప్షన్ 3 అండి. ఓకేనా, ఎద్దు కూడా ఉంటుందండి. గుర్రము మరియు ఎద్దు. ఎద్దు దేనికి ప్రసిద్ధి? గుర్రం అనేది ఏంటి, మన పరాక్రమానికి ప్రసిద్ధి అండి. హార్స్ పవర్ అంటాం కదా మనము, పరాక్రమానికి ప్రసిద్ధి. మరి ఎద్దు దేనికి? స్థిరత్వానికి ప్రసిద్ధి. ఈ క్వశ్చన్లు కూడా అడిగారండి చాలాసార్లు. సో మన జాతీయ చిహ్నంలో ఉన్నటువంటి ఎద్దు దేనికి ప్రసిద్ధి? దేనికి చిహ్నము అంటే స్థిరత్వానికి. గుర్రం దేనికి ప్రసిద్ధి? ఓకే, అదేంటి ఇస్తే మన ఈ గుర్రం అనేది మన యొక్క పరాక్రమానికి ప్రసిద్ధి. సో ఈ విధంగా అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? వందే మాతరం ఆనంద్ మఠ్ అనే గ్రంథం నుంచి గ్రహించడం జరిగింది. ఆనంద్ మఠ్ ఎక్కడి నుంచి అండి? ఆనంద్ మఠ్ నుంచి గ్రహించడం జరిగింది. జాతీయ పతాకంలోని అశోక చక్రంలో 24 ఆకులు ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ డి 2 కూడా సరైనవే అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, జాతీయ చిహ్నంలో వ్రాయబడిన సత్యమేవ జయతే అనేటువంటి సూక్తి ఎక్కడి నుండి గ్రహించబడింది? ఎక్కడి నుంచి తీసుకున్నామండి మనము? సత్యమేవ జయతే మన జాతీయ చిహ్నంలో మరి పైన 4 సింహాల బొమ్మ ఉంటుంది, అంటే 3 కనిపిస్తాయి, ఇంకొకటి వెనక వైపు ఉంటుంది. సో దాని క్రింది భాగంలో సత్యమేవ జయతే అని రాసి ఉంటుందండి. ఓకేనా, మరి ఈ సూక్తిని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము? ఆప్షన్ సి, ముండకోపనిషత్ నుంచి తీసుకున్నామండి. ఓకేనా, ఎక్కడి నుంచి? ముండకోపనిషత్ నుండి తీసుకున్నాం. నెక్స్ట్, 2011 డిసెంబర్ 27న 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గీతం ఏది? 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గీతం ఏంటండి? జనగణమన. ఓకేనా, జనగణమన అనేటువంటి గీతం. అయితే ఈ జనగణమన పైన భిన్నాభిప్రాయాలు అయితే ఉంటాయండి కొంతమందికి. ఎందుకు? ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1911లో బ్రిటిష్ యువరాజు భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఆయనని పొగుడుతూ, ఓకేనా, ఆయనని పొగుడుతూ
ఆయన ముందు ఆలపించినటువంటి 1911లో ఆలపించినటువంటి పాట అండి ఇది. ఓకేనా, బ్రిటిష్ యువరాజు అయినటువంటి వ్యక్తిని ఆలపిస్తూ పాడినటువంటి పాటనే జనగణమన. ఓకేనా, దాని అర్థం కూడా ఆయనను పొగుడుతున్నట్లుగానే ఉంటుంది. సో అందుకే 1913లో నోబెల్ ప్రైజ్ శాంతి బహుమతి వచ్చింది, సాహిత్య బహుమతి వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారండి. ఓకేనా, సో అవన్నీ పక్కన పెట్టినట్లయితే మరి 100 సంవత్సరాలు జనగణమన అయితే పూర్తి చేసుకుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఈ సంవత్సరాలను వేటిగా జరుపుకుంటాం మరి మనం చూద్దాం. ముందుగా 30 సంవత్సరాలు అయితే రూబీ జూబ్లీ. 15 సంవత్సరాలు అయితే క్రిస్టల్ జూబ్లీ. 40 సంవత్సరాలు అయితే వన్ బై వన్ చూద్దాం మళ్ళీ ఒకసారి. ముందుగా 30 సంవత్సరాలు అయితే పెరల్ జూబ్లీ అండి, పెరల్ జూబ్లీ, ముత్యపు జూబ్లీ అన్నట్టు. 15 సంవత్సరాలు అయితే మరి ఏంటి, క్రిస్టల్ జూబ్లీ. 40 సంవత్సరాలు అయితే రూబీ జూబ్లీ. 20 సంవత్సరాలు అయితే చిన్న జూబ్లీగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. జనగణమన గేయాన్ని మొదటిసారిగా ఏ పత్రికలో ప్రచురించబడిందో క్రింద ఇవ్వబడిన వాటిలో గుర్తించండి. జనగణమన గేయాన్ని మొదటిసారిగా ఏ పత్రికలో ప్రచురించారండి? ఆప్షన్ సి, తత్వబోధిని. ఇంపార్టెంట్ పేపర్ అండి ఇది, తత్వబోధిని, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? డైమండ్, ఐరన్ జూబ్లీ, టిన్ జూబ్లీ. ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్సవాలండి. ఓకేనా, ఉత్సవాలు. హిందీని జాతీయ భాషగా రాజ్యాంగంలోని ఏ అధికరణ ద్వారా ప్రకటించబడింది? హిందీని జాతీయ భాషగా రాజ్యాంగంలోని ఏ అధికరణ ద్వారా ప్రచురించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 343. ఓకేనా, 343 ఆర్టికల్లో హిందీని జాతీయ భాషగా పొందుపరిచారు. కానీ అంటే ఏంటి, మళ్ళీ అక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. హిందీ జాతీయ భాష అయినప్పటికీ కూడా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రభుత్వాలు వారి యొక్క మాతృభాషను పాటించేటువంటి అధికారాన్ని కల్పిస్తున్నాము. సో హిందీ రాజ్య భాష అయినప్పటికీ కూడా అందరూ పాటించాలి అనేటువంటి రూల్ అయితే లేదు అంటూ అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. 343వ ఆర్టికల్ ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన రాష్ట్రాలలో హిందీని అధికార భాషగా ప్రకటించిన రాష్ట్రం ఏది? చెప్పాను కదా రాష్ట్రాలకు అధికారం ఉంటుందని. మరి ఏ రాష్ట్రాలు ప్రకటించాయండి? ఆప్షన్ డి, అన్నీ కూడా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు హిందీని అధికార భాషగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తప్పుగా జతపరిచినది ఏది? తప్పుగా జతపరిచారండి, ఏంటి దాన్ని మరి? ఆప్షన్ ఏ, 5 సంవత్సరాలు టిన్ అంటారని తప్పండి. ఓకే, 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ, 60 సంవత్సరాలు డైమండ్ జూబ్లీ, 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యము. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. జాతీయ ప్రతిజ్ఞను తెలుగులో రచించిన వ్యక్తి అరవిందో ఘోష్. సరికానిది ఏంటండి? ఆప్షన్ బి సరికాదండి. ఓకేనా, భారత జాతీయ ప్రతిజ్ఞను తెలుగులో రచించిన వ్యక్తి అరవిందో ఘోష్ అనేది తప్పు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశ ప్రభుత్వము ఎప్పుడు భారతీయ రూపీ చిహ్నాన్ని అవలంబించడం జరిగిందండి? రూపీ చిహ్నము. సో మన ఈ రూపీ సింబల్ని కూడా సంస్కృతం నుండి అయితే మనం తీసుకున్నామండి. సో మరి ఎప్పటి నుంచి మనము దీన్ని పాటిస్తున్నామంటే ఆప్షన్ ఏ, 2010 జూలై 15 నుంచి అయితే రూపీ సింబల్ని పాటిస్తున్నామండి. దీన్ని రూపొందించిన వ్యక్తి ఐఐటి యొక్క స్టూడెంట్ అండి, ఉదయ్ కుమార్ అతని పేరు. ఓకేనా, నెక్స్ట్, భారతదేశ జాతీయ గేయాన్ని మొదటిసారిగా బహిరంగంగా ఎప్పుడు పాడారు? భారతదేశ జాతీయ గేయాన్ని. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1896లో. ఓకే, 1896లో పాడడం జరిగింది. క్రింద ఇవ్వబడిన వాటిలో తెలంగాణ రాష్ట్ర చిహ్నాల యొక్క శాస్త్రీయ నామాలను గుర్తించండి. కొరేషియస్, బెంగలెన్సిస్, యాక్సిస్, బ్లాక్ బక్, జాస్మినియం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2 మాత్రమే సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే,
నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వాటిలో జాతీయ చిహ్నాల శాస్త్రీయ నామాలను గుర్తించండి. పెద్ద పులి, మామిడి, నెమలి అండ్ డాల్ఫిన్. వీటి యొక్క శాస్త్రీయ నామాలు ఏంటండి మరి చూద్దాము. ముందుగా పెద్ద పులి ప్యాంతారా టైగ్రిస్ అండి. దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటి? ప్యాంతారా టైగ్రిస్. మామిడి మ్యాంజిఫేరా ఇండికా. నెమలి పావోక్రిస్టేటస్. డాల్ఫిన్ ప్లాటానిస్టా గ్యాంగేటికా. డాల్ఫిన్ అనేది భారతదేశ జాతీయ జలచరం అండి. ఓకే, గంగానది డాల్ఫిన్ ఇది ముఖ్యంగా మంచినీటి డాల్ఫిన్. దీనికి ప్లాటనిస్టా గ్యాంగేటికా అనేటువంటి శాస్త్రీయ నామము కలదు. నెక్స్ట్, మన జాతీయ గీతం మొత్తాన్ని పాడడానికి తీసుకోవలసిన సమయము 52 సెకండ్లు. కాగా షార్ట్ వర్షన్ పాడడానికి ఎంత సమయము ఉంటుంది? ఎంత సమయం అండి? షార్ట్ వర్షన్ కూడా ఉంటుంది. పూర్తి పాటని 52 సెకండ్లలో పాడాలి. షార్ట్ వర్షన్ ఎంత అంటే ఆప్షన్ బి 20 సెకండ్లలో మనము కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మన జాతీయ గీతం అంటే జనగణమన. ఓకేనా అండి? జాతీయ గీతం. జాతీయ గేయం అంటే వందే మాతరం. రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? జాతీయ గీతం అంటే ఏంటి? జనగణమన. జాతీయ గేయం అంటే వందే మాతరం. నెక్స్ట్ వన్, అశోక చక్రం యొక్క చుట్టుకొలత ఎంత ఉండాలో క్రింద ఇవ్వబడిన వానిలో గుర్తించండి. అశోక చక్రం యొక్క చుట్టుకొలత. ఆన్సర్ ఆప్షన్ సి అండి. తెల్ల పట్టి అంత వెడల్పు ఉండాలండి. ఇప్పుడు మనకి పైన కాషాయం ఉంటుంది, మధ్యలో వైట్ ఉంటుంది, కింద గ్రీన్ ఉంటుంది కదా. ఈ వైట్ కలర్ ఉంటుంది కదా, దాని బార్డర్ దాకకుండా ఎగ్జాక్ట్లీ దాని వెడల్పులో ఉండాలి. సగం కంటే ఎక్కువ ఉండాలి. ఆ జెండా వెడల్పులో సగం కంటే తెల్ల పట్టి అంతా ఆ వెడల్పులో అయితే ఉండాలి ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్, క్రింది వానిలో సరికాని వాక్యము. జాతీయ జెండాకు కాటన్ గుడ్డను మాత్రమే వాడాలి. జాతీయ జెండాను తొలిసారిగా రాష్ట్రపతి భవన్లో ఎగరవేశారు. ఆన్సర్ ఆప్షన్స్ అండి. రెండు కూడా సరికాదండి. జాతీయ జెండాకు ఏదైనా వాడచ్చు, నో ప్రాబ్లం. జాతీయ జెండాను ఎర్రకోట పైన ఎగరవేయడం అయితే జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. నెక్స్ట్ వన్, జాతీయ గేయమైన వందే మాతరంను ఎక్కడి నుండి స్వీకరించారు? జాతీయ గేయం అండి. ఆప్షన్ డి, బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆనందమఠ అనేటువంటి నవల నుంచి మనము స్వీకరించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 22 అంటే 2002ను దేనికి సంబంధించినది క్రింది వాటిలో గుర్తించండి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. జాతీయ పతాకాన్ని భారత పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగరవేయవచ్చు అనేది దీనికి సంబంధించిందిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, భారత త్రివర్ణ పతాకంలోని తెల్లని పట్టిని క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరు చేర్చారు? తెల్లని పట్టి. ఆప్షన్ బి అండి, మహాత్మా గాంధీ. దేనికి గుర్తు అండి? శాంతికి గుర్తు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం 1912లో తొలిసారిగా తత్వబోధిని పత్రికలో ఏ పేరుతో ప్రచురితమయ్యింది? తత్వబోధిని పత్రికలో. 1911లో బ్రిటిష్ యొక్క యువరాజు ముందు పాడిన తర్వాత 1912లో దీన్ని మొదటిసారిగా ఇంగ్లీష్లో ప్రచురించడం జరిగింది. మార్నింగ్ సాంగ్ ఆఫ్ పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించారు. తర్వాత భారత విధాత అనే పేరుతో దీన్ని ప్రచురించడం అయితే జరిగింది పేపర్లో. 1913లోనే నోబెల్ ప్రైజ్ కూడా రావడము జరుగుతుంది. భారత విధాత పేరుతో ప్రచురిస్తారండి. ఓకే, బంకిం చంద్ర చటర్జీ జాతీయ గేయాన్ని ఏ భాషలో రచించడం జరిగింది? బంకిం చంద్ర చటర్జీ ఏంటండి? సంస్కృతము. జాతీయ జలచరం యొక్క శాస్త్రీయ నామం. ఆప్షన్ డి, ప్లాటినిస్టా గ్యాంగేటికా. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి. సో గాయస్, ప్రతిరోజు ఒక టాపిక్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన ఛానల్లో ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ ఉంటుందండి. ఎస్ఎస్సి ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి ఒకటి జీకే టాపిక్ అయితే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా, ఓకేనా, ఒక మ్యారథాన్ సిరీస్ లాగా కూడా స్టార్ట్ చేస్తానండి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. 2024 జనవరి నుంచి అప్ టు ఎగ్జామ్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ని మీకైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.